భయ్యా వచ్చాం భయ్య. ఆబ్వియస్లీ వచ్చినాం బ్రో. అప్పుడు బిగ్ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు రూమ్కి ఇటు వెళ్ళింది మనం. ఇదేదో షీప్ వాష్ అంట. గొర్రెలను నీటికి తీసుకొచ్చి స్నానం చేపిస్తుండే పాస్ట్లో. రిజర్వాయర్ దారి ఎందుకు ఇట్లుందంటే 1932లో ట్రెస్ పాసెస్ వచ్చి తయారు చేసుకున్న దారి ఇది. ఇక అది అట్లనే ఉండిపోయింది. సో ఇప్పుడు మనం హైకింగ్ చేయడానికి కూడా ఈ పాత్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా గేట్లు తీసుకొని పోవాలి. కింద రిజర్వాయర్. ఇగో ఇక్కడ పెట్టేస్తే డైరెక్ట్ కాలు రైట్ పెట్టు. మనం స్టార్ట్ చేసినప్పటికీ ఆ కొండలు ఉండే, ఇప్పుడే ఇటు షిఫ్ట్ అయిపోయినాం పక్కన కొండలకి. చిన్న వాగు దాటినుండే ఇద్దరు కాలు మొత్తం తడిచిపోయినాయి. పైకి పోయినాక చూసి పారేసుకోవాలి ఒకసారి. పాపం ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. వీడియో మా దారిలోకి వస్తుందని చెప్పి రివర్స్ అవుతున్నాయి పాప. బాయ్ సారీ. అరే 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 2 అడుగులు వస్తున్నాయి నాకు చూస్తున్నాయి. మా ప్రాణం అదే పోతున్నాయి చూస్తున్నాయి. అది రాంగ్ రూట్ తీసుకున్నాయి. అది ఇక్కడ వచ్చి కలిసి వాళ్ళం అంతే. ఆ కొండ నుంచి వెళ్తాం పైకి. ఇక అంతే. అది అటు ఇటు కాదు. ఈ కొండ కాడ గ్యాపే లేదు అసలు. దాని అనుకుంటు ఉంటుంది. దాని అనుకుంటు అక్కడ పర్షన్ ఉంది దారంతా. అడుగు స్పాట్ బాగుంది. సిట్టింగ్ స్పాట్ నీట్ కాదు కూర్చొని సరే బిస్కెట్లు తిని. అవర్ సిట్టింగ్ స్పాట్ విత్ a quarter water and some snacks. A bottle of water. థ్యాంక్ యూ. ఒక 10-15% అయిపోతున్నామా? వీళ్ళు మొత్తం గుత్త పట్టుకొని వచ్చారు మంచిగా గ్యాంగ్ ఒక ట్రైనర్తో సహా. అంతేనా? క్రేజీ ఉంది కదా పాత. మెట్ల మించి నీళ్ళు. ఏమైంది? ఇక తడుస్తే ఏం చేయలేం. ఇక ఏమైంది బాబు? ఏమైంది? లే చెప్పు బాబు, ఎట్లుంది? నేను కిందకే చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అంటున్నా. మెట్లు భలే ఉన్నాయి బా అసలు వ్యూ. ఇన్ని కొండల నీళ్ళు పోతున్నాయిలే. పోతూనే ఉంటాం, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నడు అమ్మ భరిస్తుంది అయ్యా. ఇటు పోయే కొద్దీ ఇక్కడ ఇంకా 6th పాయింటే ఉంటుంది. ఇక్కడ అటు పోయి ఆడ ఒక కాక అనిపిస్తుండే. అక్కడ ఉందా భయ్యా యాక్చువల్ స్పాట్? అదే అనుకుంటే ఇంకా పీక్. అదే ఇటు పక్క డౌన్ఫాల్ ఉంటుండొచ్చు. వాటర్ ఫాల్స్. చలో లెట్స్ కీప్ గోయింగ్. ఇప్పుడు ఆఫీషియల్లీ సెకండ్ కూడా దాటుతున్నాం భయ్యా. థర్డ్ కొండ
ఆపోజిట్ పోతే షెఫీల్డ్. వాడి మధ్యలో మా ఫిరోజ్ భాయ్ బండ్లో పెట్రోల్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసిన రిజర్వాయర్ ఇది. ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా వచ్చి మళ్ళీ యువతలది ఇట్లా దాని అవతల నుంచి ఇట్లా వచ్చి యువతల మొత్తానికి ఈ కొండ మీదకి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ కొండ. ఇంకా పిచ్చి పిచ్చి వచ్చేస్తుంది కదా బైక్. ఇప్పుడు ఇక్కడ ట్రై చేసినాం. అది టేక్ ఆఫ్ అయ్యే ముందే రెక్కలు ఇరిగిపోయినాయి దాని దెబ్బకి. చూపిస్తే రెక్కలు ఇరిగినాయి. క్రాష్ ల్యాండింగ్ లేవు కానీ క్రాష్ టేక్ ఆఫ్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ వే కవర్ చేసినాం. 6 points ఫినిష్ చేసినాం. హెడింగ్ టు ద 7th point. సుభాషి ఉంటాడు ఆడ కింద. మొత్తానికి పాయింట్ నెంబర్ 7 ఇదే. నీళ్ళు మొత్తం ఎర్రగా వస్తున్నాయి. రెడ్ సీ మ్యానుఫ్యాక్చర్డ్ బై దేవరా. ఇప్పుడు ఎర్రగా ఉంది. ఏం చలిపడుతుందా? యా ఫైనల్లీ వచ్చేసాం. మొత్తం మీద 8 points అయిపోయినాయి. ఇంకో 3. యా ఇంకో 3. లంచ్ బ్రేక్ కోసం అయినా. ఇది మా ఫుడ్. బ్రెడ్, ఇంగ్లీష్లో నటెల్లా, మన దగ్గర న్యూటెల్లా. అట్లా చూపించమాట ఊహేం లేదు, జస్ట్ రాళ్ళే.
మొత్తం మీద 9 చెక్ పాయింట్స్ అయిపోయినాయి. లాస్ట్ 3 11th పాయింట్ ఏదైతుందో అది ఇప్పుడు కార్ పార్క్ చేసినాం. అజాము లగెత్తు ఈ నీళ్ళల్లో నుంచి దారేంద్ర పోయి మొత్తానికి పాయింట్లు లేవు, ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా కార్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం. మనోడు హైకింగ్ పోతున్నాం అనే ఆవేశంలో కార్ లాక్ చేయకుండా వచ్చిండు. సగం దారి పోయినాక చెప్తుండే ఇక భయ్యా కార్ తాళం వేయలేదని. కార్ పార్క్ చేసింది ఇక్కడ. ఈ నుంచి ఇట్లా నడుచుకుంటూ పోయి ఎల్లంగా ఇక్కడ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ చూసుకొని ఇట్లా వెళ్ళి దీని అవతల నుంచి ఇట్లా వెళ్ళి అటువైపు నుంచి వెళ్ళి అంటే దీని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా వచ్చి ఇక్కడ కనెక్ట్ అయినాం. మనం చూసిన వాటర్ ఫాల్స్ ఏదైతుందో అది ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 2 డిఫరెంట్ కొండలు. ఇటు నుంచి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి అవతల వైపు నుంచి వెళ్ళి ఇలా వచ్చి కిండర్లో మనం చూసిన వైట్ కలర్ పోల్ లాగా పాయింట్ ఏదైతుందో సమిట్ లాగా అది ఇక్కడ. దీనిపై నుంచి ఇక్కడ వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినాం. మళ్ళా టోటల్ 8 మైల్స్ అంటే ఇంచుమించు 12 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఒక క్యాంపింగ్ సైట్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేసుకొని ఇంకా అక్కడ క్యాంప్ చేసుకోవాలి. షూస్ లోపలికి నీళ్ళు పోయి కాలు తెల్లగా అంత పోలేదు భయ్యా. అంతేనా? అంత పోలే, అక్కడక్కడ మట్టి తెల్లగా అయిపోయింది, ముడతలు పడ్డాయి. చూడు ఎక్దమ్ డిఫరెన్స్, తెల్లగా అయిపోయినాయి తడిసి. మొత్తానికి క్యాంప్ సైట్కి వచ్చేసినాం. ఇదే మా టెంట్. ఇది మా బుడ్డ స్టవ్. బాయ్ సూప్ చేస్తున్నాం. డన్ బ్రో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 6:30 AM. ఏమంటావు? పెద్దదే. గుడ్ మార్నింగ్. అయితే ముచ్చట ఏంటంటే మేము తీసుకునేదేమో ఎలక్ట్రిక్ పిచ్, అంటే మా టెంట్ లోపలికి మేము ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దానికి ఒక కేబుల్ ఉంటుందంట. ఆ కేబుల్ మేమే తెచ్చుకోవాలంటే వీళ్ళు ఇయ్యాలంట. ఇంకా అది లేక నైట్ అంతా మాకు ఎలక్ట్రిసిటీ లేదు. లక్కీలీ వీ హ్యావ్ ఎమర్జెన్సీ లైట్స్. అవి పెట్టుకొని కుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను ఉన్నాము హీట్ రూమ్. బట్టలు డ్రై చేసుకోవడానికి చిన్న రూమ్ ఇది. బట్టలు వేసుకునేకి ఇట్లా లాకర్లు ఇస్తారు, లోపల పెట్టుకోవాలా, లేకపోతే దీనికి వేసుకోవాలా. చాలా ఇప్పుడు పోయి మ్యాగీ వండుకొని ఇవాళ ఏడేడు తిరగాలో ప్లాన్ చేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి ఇప్పి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది చేయాలా. పాల ప్యాకెట్ పాల డబ్బా తెచ్చుకున్నాం, కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఖరాబ్ అవుతాయి అని చెప్పి బయట పెట్టినాం. ఎగ్దమ్ చల్లగా ఉన్నాయి. చలో కాఫీ వేసుకొని ఇప్పి వేసుకొని తినేసి బయలుదేరుతాం. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా రైస్ పుడ్డింగ్స్ తెచ్చుకున్నాం. గట్టిగానే ఉన్నాయి ఇంకా తినేటి. మేము ఆత్రం కాళ్ళము అన్నీ తెచ్చుకున్నాం, కానీ తిప్పనీకో గంట తెలియదు. ఈ చెంచాతో మేనేజ్ చేస్తున్నాం.
అన్నోడు పుడ్డింగ్ తింటుండు. మంచి క్రిస్పీ అయిందిగా. ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మ్యాగీ పెట్టినాం. ఎక్స్ట్రా మ్యాగీ మసాలాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ డన్. ఇది తినేయచ్చు ఇక. ఆమ్లెట్ మ్యాగీ రెడీ. తినే అటు ఇటు చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. అయితే ఇదే పోల్ అనమాట ఎలక్ట్రిసిటీ తీసుకునేది. ఈడ ఈడ దీంట్లో ప్లగ్ చేయాలి. ఆ వైర్ మనది ఏదైతే వాళ్ళు ఇచ్చే కేబుల్ ఏదైతే ఉందో అది అక్కడ ప్లగ్ చేసి ఇలా మన టెంట్లో కనెక్ట్ చేసుకుంటే ఇక ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మా దగ్గర కేబుల్ లేక ఇట్లానే ఉండిపోయినాం. సో అక్కడ రిసెప్షన్ ఉండేటోళ్ళు ఇట్లా మా దగ్గర కేబుల్ లేదు ఏం సంగతి అంటే, చలో మీకు మంచి వేరే పిచ్చిస్తా, టాయిలెట్స్కి, లాండ్రీకి అండ్ మనం ఇందాక వెళ్ళిన రూమ్లోకి ఛార్జింగ్ పెట్టుకోనికి వారు బట్టలు డ్రై చేసుకోనికి దగ్గర ఉండేటట్టు చూస్తా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. నైట్ మొత్తం అదేంది యూట్యూబ్లో మనకి స్లీప్ టైం సౌండ్స్ అని వస్తుంది కదా, నేచర్ సప్పుడు, నీళ్ళ సప్పుడు, పక్షుల సప్పుడు. ఇక అదంతా మాకు న్యాచురల్ ఎఫెక్ట్ లాగా ఉంది. ఇక్కడ పక్కనే ఏదో వాగునట్టుంది. 24 hours రన్నింగ్ సౌండ్. వినిపిస్తుందో లేదో ఇక్కడ. ఓ కనిపిస్తుంది కూడా. స్టవ్లో వాడిన గ్యాస్ ఇదే. ఒక 50% దాకా అయిపోయింది. చాలాసేపే వాడినాం, ఒక 1 hour దాకా వాడినాం. టైం 9 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక టెంట్ కూడా వీక్కొని వెళ్ళిపోవాలి. ఒక్కొక్కటి ఇలా గాలికి ఎగిరిపోకుండా పగడబంది కట్టుబడి అయిపోయింది మొత్తం ప్యాకప్. స్టార్టింగ్ బ్యాక్. అది సంగతి. ఇక మొత్తం మీద నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఏదో పెద్ద ఫుల్ టైం వ్లాగర్ యూట్యూబర్ అయిపోనికి కాదు. నేను ఇన్స్టాగ్రామ్లో చేసే వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 చిన్న వీడియోలు పెడితే మా వాళ్ళు మస్తు చేసినవరా వెయ్యి అమ్మ భలే తీస్తావు వీడియోలు అంటే లేపిర్రు బాగానే. నేను లేచిన మామూలుగా ఈ అబ్రాడ్ వచ్చిన మన దోస్తులు కానీ మాస్టర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చేసే ఒక 3-4 స్నాపులు, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి అమ్మ ఇడికి రాకుండా వేస్తుంటారు పోయి ఈ లైఫ్ మంచిగా ఉంది అమ్మ అది ఇది అని లేసుకుంటాం. అంత ఉండదు. ఇప్పుడు నేను చేసిన అంతే వేస్తుంటా. ఈడు మస్తు తిరుగుతుండ్రా పోయి అంటే, నేను వీడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అందులో ఒక 2-3 రోజులు చేసే ముచ్చట్ని ఇంత రచ్చరచ్చ చేసి అడావిడి చేసి పెట్టుకుంటాం అన్నమాట ఇన్స్టాగ్రామ్లో. ఆడిన అంత అవుతుంది, ఏముండదు. వాడు పడే తిప్పలేందో ఏందో మనకు తెలియదు. ఇక ఈడకి వచ్చినాక పార్ట్ టైంలు అని చెప్పి అదని చెప్పి మొత్తం ఒక పైసలు తయారు చేసి ఒక మెషిన్ లాగా తయారవుతాం. అది ఎంత ముదిరిపోయిందంటే ఇక అప్పట్లో ఫార్మింగ్ స్టేజ్ నుంచి సరిపోతలేవని చెప్పి పట్నం వచ్చి విచ్ మీన్స్ హైదరాబాద్ ఆర్ సమ్ అదర్ స్టేట్ వచ్చి ఇక ఆడ నుంచి ఈడ సరిపోతలేవరా పోయి అని చెప్పి పక్క స్టేట్లలో జాబులు కొట్టి ఇక ఇది సరిపోక ఇండియాలో ఇదే పనికి బయట మస్తు పైసలు వస్తాయని చెప్పి బయటకు వచ్చి ఇక ఏం అర్థం కానీ నాలాంటి వాళ్ళేమో మాస్టర్స్ అని చెప్పి అబ్రాడ్కి వచ్చి ఇట్లా ఈడేంద్ర భాయ్ అట్లా అంటుండవు, పైసలు సంపాదిస్తే నీకే కదరా మంచిది, నువ్వే మంచి ఇల్లు కథ కార్లలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటావు అంటే కరెక్టే కూర్చుంటాం. కానీ ఇక ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడానికి అయ్యో ఊకనే వస్తుంది. కింద మీద మనం బిగినింగ్ నుంచి బచ్పన్లకి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక జాబ్ వచ్చి సంపాదించి చేసి 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 పని చేసి కష్టపడి అప్పుడు వస్తుంది మనకి బంగ్లా కారు కథ. ఒకనే వచ్చిందా, కష్టపడితేనే వచ్చింది కదా. మళ్ళీ రేపు తెల్లారి ఇక ఈ బంగ్లా ఈ కారు కాపాడడానికి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కష్టపడాలి. నువ్వు ఇవాళ ఇంటికి వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు, మళ్ళీ తెల్లారి లేచి ఏం చేస్తావు, అదే పని మీద పడతావు. సో నా దృష్టిలో అదేం పెద్ద
అచీవ్మెంట్ కాదనిపిస్తుంది. కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా ఊరికేది దాని గురించే. మనమంతా ఈ ఉరుకులు పరుగులు ఈ బిజీ లైఫ్లో పడేది దాన్ని బచ్పన్ నుంచి మనం చూసింది అది కాదు కాబట్టి మనకు కావాలనిపిస్తుంది. సో అందులో ఏం తప్పులేదు. ఒక మనిషి సింపుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇంత లగ్జరీ లైఫ్ కావాలి అది కావాలని చెప్పి కొట్లాడే అవసరం లేదు. కానీ మనకు అయ్యే కావాలి. ఎందుకంటే మనకి కాంపిటీషన్, స్టేటస్, ప్రెస్టీజ్ అనే కొన్ని కొత్త జబ్బులు కూడా పుట్టుకున్నాయి. పవర్, ఇక వీటిలలో పడి పైసలు అని ఎంటబడి బాగా సంపాదించి అదొక 10 మందితో చెప్పుకోవాలి. అది చెప్పుకునేటోడు కూడా వాడు ఎంజాయ్ చేసేది చెప్పడు, ఆ లగ్జరీలు చెప్పడు. నేను ఎంత కష్టపడ్డా తెలుసా, ఒకనే వచ్చినాయి అనుకుంటున్నావా అని వాడు పడ్డ కష్టాలే చెప్పుకుంటాడు. అది ఎంజాయ్ చేసేది చెప్పుకోడు. ఇదేం లాభం? హ్యాపీగా ఉన్నా అని చెప్పుకునే సుఖం లేనప్పుడు ఎందుకు ఇది? ఈ అన్నిట్లలో పడి మనం ఒక ముచ్చట మర్చిపోతాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అ హ్యూమన్? మనం పుట్టింది గీదానికైనా ఇక మొత్తం ఆగమాగం పైసలు అని పడి ఈ ఆర్టిఫిషియల్ మనం తయారు చేసుకున్న ఒక ఆర్టిఫిషియల్ వస్తువుల కోసం. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది అంటే మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండకపోవచ్చు, మేబీ నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు. బట్ వాట్ ఐ సే ఇస్ దాట్ అవర్ పర్పస్ ఈజ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వరల్డ్. ఇక ట్రావెల్ అంటే నేను అంత పనులు మానేసుకొని అమ్మ మొత్తం తిరుగురు దేశం అంతా అని చెప్తలేను. నేను ఒక పాడ్కాస్ట్ చూసినుండే డాక్టర్ది. ఆయన చాలాసార్లు కొన్ని రెఫరెన్సెస్, ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మదర్ నేచర్ మనకి ఇది ఇచ్చింది, మదర్ నేచర్ అని చెప్పి మదర్ నేచర్ అనే వర్డ్ చాలాసార్లు అన్నాడు. ఇదేదో భలే ఉంది కదా, ఏదో మంచిగా ఉంది వర్డు మదర్ నేచర్ అని. నిజమే కదా అసలు. సో మదర్ అంటే మనకి జన్మనిచ్చిన తల్లి. అండ్ ఈ జీవులన్నిటినీ తయారు చేసిన తల్లి ఎవరు? నేచర్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్. మన అమ్మ ప్రేమ ఎంత నిస్వార్థమో అంతే నిస్వార్థంగా మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చింది నేచర్ మనకి. నిస్వార్థం ఎందుకంటున్నా అంటే మన మదరు ఒక చలో వీడికి ఇప్పుడు పుట్టింది కదా, చలో వీనికి ఒక 30-40 years ఏజ్ వచ్చినాక వీడు నాకు మంచి ఏవో భవనం కడతాడు, కార్లో తిప్పుతాడు, మా దర్జా ఉండొచ్చు అని చెప్పి పెంచుతుందా మనల్ని? అది కదా. వాళ్ళు పెంచి జస్ట్ కేవలం ఇది నాది, ఇది నా బిడ్డ అనే రీజన్ తోటి పెంచి పోషించి వీడు ఏం చేస్తాడు నా కోసం అని అసలు ఆలోచన లేకుండా మనకి ఎంత కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేస్తుంది ఫర్ నథింగ్. అండ్ షీ ఎక్స్పెక్ట్స్ నథింగ్ ఇన్ రిటర్న్. సేమ్ వే ఈ నేచర్ కూడా మనల్ని తయారు చేసి ఏం కావాలంటే అది ఇచ్చింది. జస్ట్ ఇమాజిన్, మనకి అసలు ఫుడ్ లాగా ఓన్లీ పొటాటోసే ఉన్నాయి అనుకో, ఆలుగడ్డలే ఉన్నాయి. ఈ ఆలుగడ్డలనే నువ్వు జీవితాంతం ఇవే తినాలి, ఇంతే ఇక నీ బతుకంత ఇదే ఉంటే ఎట్లుంటుంది మన లైఫ్ అప్పుడు? అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు దాన్ని బాయిల్ చేసుకొని తింటావా, నూనెలు వేయించుకొని తింటావా, ఉడకబెట్టుకొని తింటావా, దంచి మ్యాష్డ్ పొటాటోస్ అంటావా, నీ ఇష్టం. నువ్వు తినే తీరలో తింటావు, నీకు ఇచ్చింది. సేమ్ అమ్మ మనకి జన్మనిచ్చి పెంచి పోషించినట్టు తను చేసే బాధ్యత తను చేసింది. ఈ నేచర్ కూడా మనల్ని తయారు చేసి వదిలేసింది. దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటామా, మంచిగా పనికొచ్చేటట్టు చూసుకుంటామా, అది మన చేతిలో ఉంది. ఇక ఎంత కష్టపడి పెంచినాక నువ్వు చదువుకుంటావా, దొంగ అవుతావా, దొర అవుతావా, ఏమవుతావా, అది నీ లైఫ్, నీ ఇష్టం, అది వాళ్ళ చేతిలో లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసేది చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, లైక్ వీడికి మనం ఎంత లవ్ ఇస్తున్నామో వాడు నాకు అంతే లవ్ ఇస్తే చాలు, మనం జీవితం అంతా మంచిగా చూసుకుంటే చాలు అనే ఒక్కటే ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా. కానీ మనల్ని తయారు చేసిన ఈ నేచర్కి మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. మనం ఇప్పుడు ఈ అబ్రాడ్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ ఉన్నప్పుడు రోజుకోసారి అమ్మకి ఒకసారి కాల్ చేసి మాట్లాడతాం, డైలీ మాట్లాడతాం. తను ఖుషి అవుతుంది, అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే నువ్వు మీ అమ్మతో మాట్లాడడం వల్ల కూడా నీకే ఒక మనశ్శాంతి కలుగుతుంది. సేమ్ వే అట్లనే ఈ నేచర్ని కూడా ఒకసారి పలకరించండి. మనకి ఈ నేచర్ ఏమిచ్చిందో మనం తయారు చేసుకునే బిల్డింగ్లు కథ కాదు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ నేచర్ గేవ్ us.
అది వెళ్ళి చూడండి. మనకున్న ఈ బిజీ లైఫ్లో మనం ఎప్పుడో ఒకసారి అమ్మతో మాట్లాడడం కానీ, ఆర్ ఏదో పండగ ఊరికి పోయినట్టు ఆడ కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు స్పెండ్ చేసినట్టు, సేమ్ వే ఎక్కడెక్కడైతే మనం ఈ నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఎట్లున్నది అట్లనే ఉంచుకున్న ప్లేసెస్ ఉంటాయి కదా, లక్కీలీ మనం తయారు చేసుకున్న ఈ సోకాల్డ్ సొసైటీ నుంచి దూరంగా వచ్చి, ఈ సొసైటీ అనేది ఏదో తయారు చేసుకొని మనం కప్పేసినాం భూమిని. ఈ ఎక్కడైతే కప్పని దేశం ఉంటుంది, కప్పని భూమి ఉంటుంది చూడు, అక్కడ పోయి మంచిగా ఒక 1-2 days స్పెండ్ చేయాలి. మనం చిన్నప్పుడు ఏదో పండుగకి ఒకసారి ఊరికి పోతే బచ్పన్లా మన కజిన్స్, మన ఫ్యామిలీ అన్నీ అవి అక్కడ ఉండే 2-3 రోజుల ఎంజాయ్మెంట్ మొత్తం మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. టిల్ డేట్ మనకు అన్నీ గుర్తుంటాయి. ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తాం. ఆ లైఫ్ మళ్ళీ రాదంటాం. అరే, మనలోని చిన్నపిల్లలు మనలోనే ఉన్నారని మనకు తెలవాలంటే ఇగో ఇట్లాంటి జాగాలకు రావాలి. ఇట్లాంటి జాగాలకు రావాలంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఓరి లగేజ్ చేసుకొని యూకే వీసా వేసుకోరు, అమెరికా వీసా వేసుకోరు అంటలేదు. మన దగ్గరనే బొచ్చాడు ఉన్నాయి. అట్లా పోయి ఆ భువనగిరి గుట్ట ఎక్కినా కూడా బా ఏముందిరా ఈ సిటీ అనిపిస్తుంది. మనం ఎంత కాదనిపిస్తుంది ఈ ప్రపంచంలో. ఏదో 1 కోటి జీవుల్లో మనం ఒక 1 of the స్పీషీస్. కాకపోతే మనమే ప్రయారిటీ అని మనం అనుకుంటాం. నాట్ ఎట్ ఆల్. మనం లేకపోతే ఈ భూమి ఇంకా బాగుంటుంది. అదన్నమాట ముచ్చట. ట్రావెల్ చేయండి. చుట్టుపక్కల ఉండే కొండలో, గుట్టలో, చెట్టో, పొలమో, లేకపోతే మీ సొంత ఊరు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఈ బిజీ లైఫ్ నుంచి వదిలి మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా రాని సంతృప్తి మన నేచర్లోకి వస్తే తెలుస్తుంది. అసలు ఎక్కడ లేని ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మన లైఫ్లో ఉండే స్ట్రెస్, కథ అన్నీ బయటకు వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఏందనేది మనకు తెలుస్తుంది. ఈ మదర్ నేచర్ మనకి చాలా ఇచ్చింది. నాకు స్టూడెంట్ లోన్లు ఉన్నాయి, చాలామంది దగ్గర అప్పులు ఉన్నాయి. ఇవన్నీ ఎంత స్ట్రెస్ఫుల్. అసలు వీడికి వచ్చినాక అవేం గుర్తు కూడా ఉండవు. కాసేపు మర్చిపోతాం. మన పర్సనల్ లైఫ్ అనేది ఒక 1-2 days పక్కన పెట్టేసినట్టు ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ తెల్లారితే మళ్ళీ ఇదే ఉరుకులు పరుగులు ఉండాలి. మనం మన పర్సనల్ లైఫ్ కోసం మనం ఏదో చేసుకోవాలి ఆర్టిఫిషియల్గా. సో అండ్ ఎస్, వీ షుడ్ డెఫినెట్లీ లివ్ ఆర్టిఫిషియల్లీ. దట్స్ హౌ అవర్ మిడిల్ క్లాస్ లైఫ్ వుడ్ బి. అండ్ అంతే. ఈ ఒక 2-3 రోజులు చేసే ఈ చిన్న చిన్న హాలిడేస్, చిట్టి ఆనందాలు డజంట్ మీన్ దట్ మా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అంతా సూపర్ ఉందని కాదు. అట్లా దట్స్ ఇట్. ఏదో నా మనసుకి అనిపించింది, ఒక 4 మాటలు చెప్దామని చెప్పుకున్నా. అట్లీస్ట్ నాకు నేను చూసుకోవడానికన్నా ఫ్యూచర్లో ఎవడు చూడకపోతే నా ఫ్యూచర్ జనరేషన్స్కి నేనే చూపించుకోనికి ఒక ఏమంటాం ఏదో దాచిపెట్టినట్టు ఉంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నాకున్న హాఫ్ నాలెడ్జ్తో ఏదైనా అటు ఇటు మాట్లాడితే లైట్ తీసుకోరి. లవ్, worship and respect Mother Nature just like a family. Thank you for watching.